ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే మొదటిగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 783 నామము ప్రాణద, 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రాణదాయాయ నమః అని చెప్పాలి. ప్రాణములను దా ఇచ్చున్నది. మందులు ప్రాణాలను ఇవ్వలేవు. పోబోయే ముందు ఎంత విలువైన మందులను ఎన్ని దేహంలోకి ఎక్కించినా ప్రాణశక్తి తిరిగి మన వైపుకే వాటిని త్రిప్పికొడుతుంది. ఈ దేహంలో నిరంతరము ఆశనములు ఆర్గానిక్, అనాశనములు ఇన్ఆర్గానిక్ గాను, అనాశనములు ఆశనములుగాను మారుతూ ఉంటాయి. సహాశనాశనే అభిపురుష సూక్తం. నిరంతరం జరిగే ఈ మార్పుల వల్ల దేహం పెరుగుతుంది కానీ జీవి పెరగడు. ఈ జీవి పుట్టినప్పటి నుండి పోయేంత వరకు కూడా పెరుగుదల తరుగుదల లేకుండా ఒకేలాగా ఉంటాడు. ప్రాణ ఆసనాల మధ్య, ఆసన అనాశనాల మధ్య జరిగే ద్విగతి స్పందనను ఆంగ్లంలో డబుల్ పల్సేషన్ అని అంటారు. ప్రాణశక్తిని ప్రాణాగ్ని అంటారు. ఆయుర్వేదంలో పచాకాగ్ని అంటే పచనం చేసేది, ద లైఫ్ ఆఫ్ మెటబాలిజం అని. రేచాగ్ని అంటే బయటకు నెట్టేది, ద ఫైర్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ అనే ద్వంద్వ పదాలతో చెబుతారు. అంగముల యందు నిహితం అంటే ఉంచబడిన దాన్ని అగ్ని అంటారు. గర్భంలో ఉన్న జీవిని మొట్టమొదటగా మెల్కొల్ప చేసేది ఈ అగ్నియే. ఈ విధంగా మనలో పనిచేసే ప్రాణశక్తిని ఇచ్చేది అమ్మవారే కాబట్టి అమ్మవారు ప్రాణద. ఈ ప్రాణాలను ఇచ్చినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. ప్రాణాన్ పంచవృత్తికాన్ ఏకాదశేంద్రియాని వా అదత్తే ప్రాణాన్ ధ్యాతి ఖండాయ తిథి వా. ప్రాణోస్మి ప్రజ్ఞాత్మా తం మమాం ఆయురార్మామృత్పం పాస్వ ఇతి కౌశిత్యక్రి బ్రాహ్మణే ప్రాణపదాస్య బ్రహ్మ పరేతేతి నిర్ణీతం ప్రాణాధికారినే. ప్రాణద ప్రాణములను ఇచ్చినది, స్వీకరించినది లేక గ్రహించినది. ప్రాణోపాన్య వా దాన సమావాయువులను ఇచ్చినది లేదా ఏకదశేంద్రియములను ధరించినది లేదా ప్రాణములను ఖండించినది. కౌశితిక బ్రహ్మమందు నేనే ప్రాణము చేసే ప్రజ్ఞను, నేనే అట్టి నన్ను ఆయురామృతములుగా ఉపాసించుము అని అర్థము. 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 784 నామము ప్రాణరూపిణి, 5 అక్షరముల నామం. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రాణరూపిణియే నమ అని చెప్పాలి. ప్రాణముల యొక్క రూపిణి రూపంగా ఉన్నది. జీవదేహ సంబంధము ప్రాణాలతోనే సంధానం కావింపబడి ఉంటుంది. ప్రాణాలు తిన్నగా పనిచేస్తున్నంత వరకే జీవదేహ సంబంధము తిన్నగా ఉండి జీవి తన దేహంతో ఈ ప్రపంచంలో జీవిస్తాడు. లేకపోతే దేహాన్ని విడిచి తన దోవన తాను పోతాడు. ప్రాణాలు 5గా చెబుతారు. వీటినే పంచప్రాణాలు అంటారు. వీటినే పంచ అవ్యావృతులుగా ప్రాణము, ఆపానము, వ్యానము, ఉదానము సమానముగా కూడా చెబుతారు. 1 దేన్నైనా స్వీకరించే శక్తిని కానీ ఆకర్షించే శక్తిని కానీ ప్రాణము అంటారు. 2 దేన్నైనా వికర్షించే శక్తిని కానీ విసర్జించే శక్తిని కానీ ఆపనము అంటారు. 3 శరీరము లోపలకు తిన్నగా వ్యాపింపగలిగే శక్తిని వ్యానము ఆనము అంటారు. 4 శరీరం నుండి బయటకు పనిచేసే శక్తిని ఉదానము అంటారు. 5 బయట వాటికి శరీరం లోపల వాటికి మధ్య సమన్వయాన్ని కలిగి తిన్నగా నిలబడేటట్లు చేసే శక్తిని సమానం అంటారు. వీటి గురించి శాస్త్రపరమైన పూర్తి వివరాలు కావాలంటే నేను వ్రాసిన తైత్తిరీయోపనిషత్తు చదవాలి. ఈ విధమైన 5 రకాల ప్రాణశక్తుల రూపంలోనూ మనలో అమ్మవారు ఉండి మనల్ని తిన్నగా నడిపిస్తుంది. ప్రతి జీవిలోనూ ప్రాణరూపిణిగా ఉండున్నదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః.
తేన ప్రాణరూపిణ్యత్వస్య బ్రహ్మరూపేతార్థ ప్రాణో బ్రహ్మకం బ్రహ్మకం బ్రహ్మ ఇది శృత్యాశ్చ ప్రాణపురాణ ఇది ధాతో నిష్ఠతకార్యస్య సంయోగదే అథోదతోరణ్యత్వతః ఇది సూత్రేణ సాకారేణ త్వచ ప్రాణశబ్దः పూర్ణం బ్రహ్మత్వే వర్ధ పూర్ణమదః పూర్ణమిదం ఇత్యది శృతే ఉక్తం చ మమ స్మృతః ఏనామేకే పద్యంతజ్ఞం మనుమాన్యే ప్రజాపతిం ఇంద్రమాన్యే పరం ప్రాణం అపారే చ మహేశ్వర్యం ఇది అధవా నిత్యతంత్రే భవత్ అధః షోడాశయ నిత్యానాం కాలేన ప్రాణచోచ్యుతే ఇత్యాదిన శాస్యాఖ్యం కాలం మారభైవ దినామాసాది క్లుప్తిరుక్త సార్ధాధ్వానిష త్రిస్వః క్రామాద్వతిషారాశహన ఇత్యాదినా చ రాశిచంద్ర సూర్యాది కల్పనా చ శ్వాసమేవ ఇత్యాది రూపా విలక్షణం ప్రాక్రియ దర్శిత తాదృత్య చ లలితాయా ప్రాణోత్మత్వమేవ స్ఫుటీభవతి ఇతి తాదృపేత్యర్థః. శ్రీమాత్రే నమః. ప్రాణరూపిణి ప్రాణస్వరూపిణి బ్రహ్మస్వరూపురాలు, పరబ్రహ్మస్వరూపిణి ప్రాణాత్మస్వరూపిణి కౌశితికి బ్రాహ్మణములో ఇంద్రుడు ప్రాతార్థునకు చెప్పుచున్నట్లు ఒక వాక్యం కలదు. దానిలో నేను ప్రజ్ఞాత్మ పరబ్రహ్మ రూపమగు ప్రాణమును నన్ను ఆయుగాను అమృతంగాను ఉపాసించుమని గలదు. దానిలోని ప్రాణశబ్దమునకు పరమాత్మ అను అర్థము సూత్రభాష్యంలో ప్రాణాధికరణమందు నిర్ణయింపబడినది కనుక ప్రాణరూపిణి అనగా బ్రహ్మరూపురాలని అర్థము. వేదమునందు ప్రాణము, ఇంద్రియము, ఆకాశము ఇవి బ్రహ్మమని చెప్పబడినది. ప్రాణశబ్దమునకు పూర్ణమగు పరబ్రహ్మమును అర్థము వ్యాకరణ శాస్త్ర ప్రకారంగా వచ్చును. ప్రాణధాతువునకు పూర్ణమర్దనము ఆ ధాతువు కంటే కర్తారిక్త ప్రత్యయము చేయగా ప్రాప్లేస్తాయగును. తర్వాత సంయోగదేరథో దదోరియన్వాత అను సూత్రం వలన నిష్ఠతాకారమునకు నకార దేశము నత్వము చేసినతో ప్రాణశబ్దమగును. అంతటా నిండినది బ్రహ్మము అని అర్థము. వేదమునందు బ్రహ్మమంతటా నిండి ఉన్నది అని కలదు. కావున ప్రాణి రూపిణి బ్రహ్మరూపురాలని అర్థము. మనస్మృతి యందు ఇట్లు కలదు. పూర్ణమదః అది పూర్ణం, పూర్ణమిదం ఇది పూర్ణం. పూర్ణం నుండి పూర్ణము కల్పినను వచ్చినదే పూర్ణమే. పూర్ణము నుండి పూర్ణము తీసివేసినను పూర్ణంతో భాగహారము చేసినను పూర్ణమే ఉండును అని కలదు. ఈ పరమాత్మను కొందరు అగ్ని అని, మరికొందరు ప్రజాపతి అని, ఇంద్రుడని, పరప్రాణమని, మరికొందరు మహేశ్వరి అని చెప్పుచున్నారని కలదు. దీనినే ప్రాణమును పరబ్రహ్మమని చెప్పినట్లు నిర్ధారణమైనది. లేదా నిత్యతంత్రమందు మాత్రము లలితాదేవి ప్రాణస్వరూపురాలని ఒక విలక్షణమగు ప్రక్రియ చూపించబడినది. ఎట్లనగా 16 నిత్యాలకును కాలమును బట్టి ప్రాణత్వము ఉన్నది. అనగా ఒక శ్వాసకాలము మొదలుకొని దినములు, మాసములు మొదలగునవి లెక్కింపబడినవి. ఇట్లే 22.5 శ్వాసలు క్రమముగా 12 రాసులుగాను, మేషాది రాసులు ఈ విధంగా రాసులు, చంద్రగతులు, సూర్యగతులు కూడా శ్వాసములను బట్టియే పుట్టుచున్నాయి అని కలదు. ఈ విధంగా ఆలోచించినను శ్వాస కాలమును బట్టి లలితకు ప్రాణాత్మత్వము ఉన్నదని స్పష్టము పడుచున్నది. కనుక ప్రాణస్వరూపురాలు 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. జై శ్రీ మహాకాల్.